హలో! అందరికీ నమస్తే అండి. నేను సమ్మర్‌లో జావలవి పెడుతూ ఉంటాను. రాగులు, జొన్నలు, సజ్జలు అవి మొలకలెత్తించి పిండి పట్టించి పెడుతూ ఉంటాను గదా! అవన్నీ అయిపోయినాయి. 3 పిండ్లు అయిపోయినాయి. ముందు రోజైతే రాగులు అలాగే 24 అవర్స్ నానబెట్టి అది పక్కన పెట్టేసుకున్నాను. మొలకలెత్తిన తర్వాత వేయించేశాను. ఇప్పుడు జొన్నలును, సజ్జలు అన్నీ ఒకటే రోజు అవ్వవు కదండీ! అందుకని ఈ 2 గూడా 24 అవర్స్ నానబెట్టి మూటగట్టితే మొలకలు మంచిగొచ్చేసినాయి. ఈ వచ్చిన మొలకల్ని మనం క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. నీడలోనే ఆరబెట్టుకోవాలి. మంచిగా ఆరిపోయిన తర్వాతే మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓ బాండీ పెట్టేసి కొంచెం కొంచెం వేసుకుంటూ వేపుకోవాలి. అన్నీ ఒక్కసారేస్తే ఈవెన్‌గా వేగవు. మంచి దోరగా వేపుతున్నప్పుడు మంచి స్మెల్ వచ్చినప్పుడు ఇంకా ఆఫ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది వేపే ముందు ఈ మొలకలు కడతాయి గదా! అవన్నీ ఒకదానికొకటి పట్టేసుంటాయి. మంచిగా విడదీసుకొని కొంచెం కొంచెం వేసుకొని చేసుకోవాలి. సజ్జలైతే వేపేసాను. ఇప్పుడు జొన్నలు వేపుతున్నాను. ఈ జొన్నలు గూడా కొంచెం కొంచెం వేసుకొని వేపుకోవాలి. ఈ వేపిన వాటిని మళ్ళీ ఒక కంచంలో పోసి ఆరబెడుతున్నాను. మీరు కావాలంటే క్లాత్‌లో గూడా ఆరబెట్టుకోవచ్చు. తొందరగా ఆరిన తర్వాతే మనం ఇవి మరపట్టించుకోవాలి. ఇంట్లో అయినా చేసుకోవచ్చు కానీ, ఇంట్లో కన్నా బయట మరపట్టిస్తే చక్కగా మెత్తగా వస్తుంది. ఇంట్లో అయితే మనం మళ్ళీ జల్లించుకోవాలి. ఈ 3 పిండ్లు రాగులు, జొన్నలు, సజ్జలు ఇట్లా 3 పిండి పట్టించేసాను. చక్కగా మనం రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, రోజుకో జావ పెట్టుకోవచ్చు. అలాగే వీటితో రొట్టెలు అంటే పుల్కాలు గూడా చేసుకోవచ్చు. గోధుమ పిండి ఒకటే గాకుండా వీటితో కూడా చేసుకోవచ్చు. ఇలా మార్చి మార్చి తింటూ ఉంటే మంచిదండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి.